జీ సరిగమప ఆడిషన్స్ జరుగుతున్నాయని అన్న వెంటనే తన కేర్ ఆఫ్ అడ్రస్ ని యుఎస్ నుంచి ఇండియాకి మార్చేసుకొని మ్యూజిక్ మీద బోల్డ్ అంత ప్యాషన్ తో మన ముందుకి రాబోతున్నాడు ప్రణవ్. హార్టీ వెల్కమ్ ప్రణవ్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చేతులు ఎందుకు వణుకుతున్నాయి? మీరు ముందుండగా ఇట్లా అక్కడ చూడు మా అబ్బాయిలు ఫుల్ క్రేజ్ అసలు. అవునా? నిన్న అయ్యో నిన్న రిహార్సల్స్ లో చూసి ఇక్కడ ఓకే ఓకే నువ్వు రిలాక్స్ అవ్వు. అదుపు చెప్ప తగున. ఓకే. అయ్యో అయ్యో ఈరోజు నువ్వు పాడుతుంది లైవ్ లో మీ పేరెంట్స్ యుఎస్ నుంచి కూడా చూస్తున్నారు. ఐ హోప్ దిల్ గెట్ కనెక్టెడ్ టు అస్ సూన్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్. లెట్స్ సీ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే. ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిలువదే. నిదురలేదు కుదురు లేదు నిమిషమైనా నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా. మాటలైనా రానే రావు పెదవి దాటి పైకే పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా. ప్రేమ ఆకాశం సరిపోయే నా దేహం నీతో సావాసం నన్ను చేసే నా మాయం. తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే దూరమంతా తీరిపోయే మనసు కనువులు తాకితే. ఎదురు చూడని స్నేహమే ఎదురు వచ్చిన వేళలో ఎవరు చూడని వైపుకే వెతికి వచ్చిన తోడు. గుండెలో మాట చెప్పలేకున్నా అమాయలో నేను ఉన్నా. ఎంత చూస్తున్నా చాలలేదమ్మా నా కళ్ళలో దాగిపోవా. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే. ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిలువదే. నిదురలేదు కుదురు లేదు నిమిషమైనా నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా.
అంటే ఇప్పటివరకు జరిగిన పర్ఫార్మెన్సెస్ ఒక లెక్క ఇదొక లెక్క కోటి గారు. ఆవిడతో కలిపారు, స్మిత గారితో కలిపారు. మీరు ఫీల్ అయ్యారా? నేను ఎందుకు ఫీల్ అవుతానండి? అంటే దేవుడా ఇందాక అన్నారు కదండి, ఏదో పెళ్లి చేసుకుంటా అని. నేను ఫీల్ అయ్యాను, కానీ ఎందుకు అయ్యానో చెప్తాను. ఇదంతా లైవ్ లో మీ పేరెంట్స్ చూస్తున్నారు, అది అందుకు ఫీల్ అయ్యారు. Is it true, శ్రీముఖి? యా. సో యుఎస్ నుంచి ప్రణవ్ వాళ్ళ పేరెంట్స్ లైవ్ లో ఉన్నారు, చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ప్రణవ్స్ పేరెంట్స్ ప్లీజ్? హలో. హాయ్ హలో శ్రీముఖి గారు. ఎలా అనిపించింది పాట? మీరు కూడా మీ అబ్బాయితో పాటు అక్కడ హమ్ చేస్తున్నారని విన్నాను నేను. అవునవును, వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. యాక్చువల్ గా అంటే అక్కడ నుండి విట్నెస్ చేస్తే ఇంకా చాలా బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ వి క్యాంట్. సో ఇలానే లైవ్ లో కనెక్టెడ్ ఉండండి. జడ్జెస్ కి కూడా ఎలా అనిపించిందో మనం కనుక్కుందాము. ఓకే, yes. సో జడ్జెస్ కి వెళ్ళిపోదాం. శైలజమ్మ, ఎలా అనిపించింది ప్రణవ్ పాట? యాక్చువల్గా అందరితో ఇంటరాక్ట్ అవుతూ చక్కగా పాడాడు. నీ రేంజ్ మటుకు చాలా బాగుంది, మంచి సింగర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవ్ అంటే అర్థం తెలుసా? ఓంకారం. ఓంకారం. ఆ పేరు పెట్టుకున్నందుకు మీ మూలాలను ఎత్తుక్కుంటూ మీరు ఇక్కడికి వచ్చారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు పాడడంలో కర్ణాటిక్ గమకాలు ఉన్నాయి, మీ గొంతులోనేమో అమెరికన్ బ్లూస్ ఉన్నాయి. ఏయ్, భవిష్యత్తులో కర్ణాటిక్ బ్లూస్ అనే సంప్రదాయానికి మీరు నాంది పలుకుతారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక శృతి విషయానికి వస్తే, ఎవరి శృతి అయినా నేల దగ్గర మొదలై ఆకాశం దగ్గర ఆగుతుంది, మీది ఆకాశం దగ్గర మొదలై అంతరిక్షంలో ఆగుతుంది. అబ్బబ్బబ్బబ్బా. స్మిత గారు, మిమ్మల్ని చూస్తూ లాస్ట్ లైన్స్ అన్ని పాడడం జరిగింది. మీరు మాత్రం జడ్జ్ గానే అలానే ఉన్నారు. సో ఎలా అనిపించింది పాట? Pranav, the beauty is innocence in the voice. Ante it's so pure. That's what I felt. But that innocence in your voice is beautiful. Keep that up and all the very best. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ స్మిత గారు. కోటి గారు, ప్రణవ్ కౌశిక్, మీ ముందే పులిహోర కలిపాడు సార్. నువ్వు అమెరికాకి తిరిగి వెళ్తావా ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటాను, పర్మనెంట్గా ఇక్కడే ఉంటాను. నువ్వు ఉండడం కాదు, ఇక్కడ మేము ఉంచేసాం. ఒరిజినల్ వాయిస్ అనేది, న్యాచురల్ వాయిస్. ఇటువంటి వాయిస్ లో దొరకటం చాలా రేర్. డెఫినెట్ గా ఒరిజినల్ సింగర్ అవుతాం, మంచి ఒరిజినల్ వాయిస్ టాలెంట్ తో. థ్యాంక్ యూ సో మచ్ సార్. God bless you, man. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ స్కోర్స్కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ. సో ఎస్, నువ్వు రేవన్ టీంలోకి వెళ్ళడమే కరెక్ట్ కాబట్టి జాగ్రత్త. ఎందుకనంటే మామూలుడు కాదు, ఏం చేస్తాడో ఏమో నీతోటి. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా రావాలని కోరుకున్నాం. Oh my God. నీ వయసు ఎంత? 21. పడలేదు, నాకు 24. కోటి గారు అడిగితే తమ్ముడు లాంటి వాడమని చెప్పేస్తా. అన్నా వచ్చింది, జాగ్రత్త, నన్ను తీసుకెళ్ళదా? C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.